తర్వాత మాట్లాడిన తర్వాత ఇండస్ట్రీలో వచ్చిన రకరకాల కామెంట్స్, నాగవంశీ గారు ఒక రకంగా స్పందించారు, తర్వాత దిల్ రాజు గారు ఒక రకంగా స్పందించారు. సో ఇండస్ట్రీ పెద్దల నుంచి వచ్చింది ఏంటి, మాట్లాడడం కరెక్ట్ అనిపించిందా? అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ మీకు ఎలా అనిపించింది? కాన్ఫిడెన్స్ ఇచ్చిందా లేదంటే? నాకు అదేనా ఒక్కోలా అర్థం చేసుకుని ఉండొచ్చు. బట్ మీ దాకా రీచ్ అయిన కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు దిల్ రాజు గారు డైరెక్ట్ అడ్రస్ చేస్తూ మాట్లాడారు మీ పేరుని కదా. సో అది అంటే అది పబ్లిక్ డేస్ మీద పర్సనల్గా మీతో మాట్లాడిన వాళ్ళు కానీ ఇలా పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడుంటారు కదా. ఎందుకంటే అది బ్లాక్ బస్టర్ స్పీచ్, ఎంత పెద్ద హిట్ అయిందో మీ స్పీచ్ కూడా అంత హిట్ అయింది. మీరు అంటే చాలామంది అంటారు, అంటే కొంతమంది ప్రొడ్యూసర్లు నాతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ల వల్ల టికెట్లు తెగో ఇలాంటి మాటలు కూడా విన్నాను. బట్ కా సినిమాకి నాకు తెలిసి ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్లో ఒక 20-30% ఓన్లీ ఆ స్పీచ్ వల్లనే వచ్చినాయి. అసలు ఏం చేశాడు ఇతను చూద్దాం అని చెప్పి. సో నేను అనేది అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండస్ట్రీ పెద్దల నుంచి మీకు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ సపోర్ట్ కానీ లేదా అది చూస్తే ఏమనిపించింది? మీరు అదే మనం వెళ్తున్న విధానం కరెక్ట్ అనే ఫీలింగ్ వచ్చింది? నాకు ఎవరి నుంచి ఏ ఫోన్ కాల్ రాలేదు. నాకు ఎవరి నుంచి ఇండస్ట్రీ నుంచి ఫోన్ కాల్ రావడం కానీ ఏమో అదేం రాలేదని. అండ్ నేను కూడా టు బి వెరీ హానెస్ట్, నేను ఎప్పుడు చాలా క్లియర్గా ఉన్నాను. ఏ రోజు నాకు వీళ్ళు సపోర్ట్ చేయండి, వీళ్ళు రండి, వీళ్ళు రాలేదు అన్నది ఎక్కడ నేను ప్రస్తావించలేదు. ఎందుకంటే ఎవ్రీ వన్ హ్యాస్ దర్ లైఫ్. నా పని ఏదో నేను చేసుకోవాలి, నా కష్టం ఏదో నేను పడుకుంటూ వెళ్ళాలి. వీలైతే దారిలో మనం వెళ్ళే ప్రాసెస్లో ఆ రోజు వాళ్ళు ఫ్రీగా ఉండో లేకపోతే మనకు సింక్ అయ్యో వాళ్ళు వచ్చి మనకు సపోర్ట్ చేసినా, లేకుంటే ఈరోజు నేనున్న స్థాయి కన్నా ఇంకెవరైనా తక్కువలకు నేను సపోర్ట్ చేసినా, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్షిప్ అండ్ గేమ్. ఇక్కడ ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు, ఏమీ లేదు. నేను ఎప్పుడు కోరుకోను కూడా. ఇప్పుడు నాకు ఎప్పుడైనా ఎవరైనా కావాలి, నాకు అనిపించిందా నేను ఒక మెసేజ్ చేస్తాను. ఇట్స్ వాళ్ళ ఛాయిస్ కదా, మనది ఏమీ లేదు. నేను ఎప్పుడు మీరు ఎనీ టైం చూడండి. కానీ అదే ఆ టైంలో మేబీ ఒకరికిద్దరికి ఏమనిపించిందంటే కిరణ్కి ఏమన్నా సపోర్ట్ కోరుకుంటున్నాడనో, అసలు ఛాన్సే లేదు. నేను ఎప్పుడు చూడండి వీళ్ళు రాలేదు, వీళ్ళు చేయలేదు, అసలు నేను ఎప్పుడు చేయను అన్నది. మీరు అలా చేయరు అంటే నేను అంటాం అదే మీ గుడ్ థింగ్ అదే. బట్ కోరుకుంటాలో కూడా తప్పలేదు కదా. మన కోరుకోవడం అంటే నేను ఎప్పుడు ఆడియన్స్ నుంచే కోరుకుంటాను. నేను ఆడియన్స్ నుంచే నేను సినిమాల్లోకి వచ్చాను, సినిమాలు చేస్తున్నాను. నా షార్ట్ ఫిలిమ్స్ నుంచి నన్ను చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు, నా వర్క్ నచ్చింది. ఆ 10 అలా పెంచుకుంటూ ఈరోజు వేలల్లో ఉన్నారో, లక్షల్లో ఉన్నారో, లేకపోతే కోట్ల వరకు వచ్చారో నాకు తెలియదు. నన్ను నచ్చేవారు. బట్ డే బై డే నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో నేను ఏదైనా చెప్పాలి. ఇప్పుడు నాకు ఏదనిపించినా నేను వాళ్ళతోనే ఇంటరాక్ట్ అవుతాను. బికాజ్ వాళ్ళు టికెట్ కొని నన్ను చూడాలి. నేనేంటి అన్నది వాళ్ళకి పోర్ట్రేల్ అవ్వాలి. అది నా కంటెంట్ కానీ యాజ్ ఎ పర్సన్ నేనేంటి అన్నది వాళ్ళకి తెలియాలి. అంతే తప్ప ఇంకా అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను ఏది ఎక్కువ కోరుకున్నాను బయట నుంచి. బట్ ఆ పర్టికులర్ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే రహస్య గారు కూడా ఫస్ట్ టైం స్టేజ్ మీద మేము కష్టపడి చేసాం. అంటే మీరు ఓన్లీ గోపాలకృష్ణ గారు ప్రొడ్యూసర్ అన్నా కూడా కేఏ అనే పేరులో మీ పేరు రావడం, తర్వాత మీరు దాన్ని కొద్దిగా ఓన్గా చేసుకుని ఇది చేయడం, తర్వాత రహస్య గారు కూడా వచ్చి మా సినిమాని చూడండి అని చెప్పి ఆవిడ కూడా ఎందుకంటే ఎప్పుడు మాట్లాడరు కదా వీళ్ళందరూ. ఇలాంటి వాళ్ళు వచ్చేసరికి కొంచెం ఒక లైట్ అయితే పడింది. సో రహస్య గారు ఆ సినిమాకి ఏం చేశారు పర్టికులర్? తను మొత్తము షీఈస్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రొడక్షన్ కంప్లీట్లీ. ఆ టీం అందరినీ చూసుకొని తన దగ్గరుండి షీ వర్క్డ్ హార్డ్ ఫర్ కా. తను మొదటి నుంచి కా సినిమా ఆల్మోస్ట్ 1.5 year వర్క్ చేసాం. కా మొత్తం అంటే మొత్తం మా టీం చేసాం. అందరం కూర్చున్నాం. మళ్ళీ లేదు మనం ఒక మంచి సినిమా తీయాలి అనే ఒక ప్రాసెస్లో అందరం కూర్చొని వర్క్ చేసాం. ఆ టైంలోనే ఎవరో మీ డిస్ట్రిబ్యూటర్ ఒక మాట, కిరణ్ అబ్బవరం ఆఫీస్లో 4 ఉంటారు, ల్యాప్టాప్ వేసుకుని కూర్చుని ఉంటారు, ఏది చూసినా వాళ్ళు చూస్తారంటే అలాంటివి చెప్పకండి అని చెప్పి మీరు చెప్పారు. అయ్యే రాంగ్ ప్రొజెక్షన్స్ వెళ్తున్నాయని చెప్పి. అదే అన్న తప్పేంటంటే ఇక్కడ ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు ఏంటి అన్నది వాళ్ళకి తెలుస్తుంది అన్న. ఇప్పుడు మా ఆఫీస్లో ఉన్నారు, మా ఆఫీస్కి రండి ఎవరైనా, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీథింగ్ ఒక కెమెరా పట్టుకొని రండి చూడండి. ఒక 2 అబ్బాయిలు ఉంటారు, వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు, దే లవ్, వాళ్ళకి సినిమాలంటే పిచ్చి. నాకు వెళ్ళే ప్రాసెస్లో ఎక్కడో నాకు పరిచయం అయ్యారు. రెండమ్మ వీలైనంత వరకు నేను ఏం చేయగలను నేను చేస్తాను. వాళ్ళకు ఎడిట్స్ వచ్చు, చిన్న ఎడిట్స్. ఇప్పుడు నా దిల్రుబా సినిమా అవుతుంది, దీనికి మేకింగ్ వీడియోస్ చేయాలి. హ్యాపీగా మీరు చేయండి అమ్మా, మీరు డెవలప్ అవ్వండి, ఏడు నేర్చుకుంటే మీరు ఇంకా ఎడిటర్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. వీలైనంత వరకు నాకు శక్తికి మేరకు నేను వీలైనంత వరకు ఉన్న దాంట్లో స్కోప్లో ఏదైనా చేస్తాం. ఊరికే ఇక్కడ ఏంటంటే వచ్చి చూసేసి ఏదో అయిపోతుంది, ఏదో ఉంది అన్నది అదే తప్ప. అదే నా గురించే కాదు, ఎవరి గురించైనా మనము ఒక గ్రోయింగ్ ఫీల్డ్లో ఉన్నాం, అందరూ కష్టపడి ఎదగాలి. ఒకడు ఎదుగుతుంటే అరే ఏదో చేస్తే కానీ ఎదగలేడు కదా అని ఒక పర్సెప్షన్ మానేసి వీడు ఎదుగుతున్నాడంటే ఏదేదో చేసేస్తున్నాడు అనుకోవడమే తప్పన్న. సో దానికి క్లారిటీ ఇద్దాం అనుకున్నారా? నేను ఎప్పుడు నేను మానేసి ఆ పర్టికులర్ ఇన్సిడెంట్లో మీరు అంటే అలాంటివి రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాయని మీ నోట్లో అంతే కదా, దానికి క్లారిటీ ఇద్దాం అనుకున్నాను.